జన్మజన్మల బంధం 16th ఎపిసోడ్. 5 నిమిషాల తర్వాత కరెంట్ వచ్చి చూసేసరికి లాస్య చేతిలో కేక్ లేదు. తన మూతికి బొగ్గ మీద క్రీమ్ కనిపించింది. అందరూ ఆశ్చర్యంగా, వర్ష కాస్త కోపంగా ఆమె వైపు చూశారు. కానీ లాస్య మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా చుట్టూ చూస్తుంది. అది చూసి, ఏంటే దొంగ మొహమా, కరెంటు పోగానే కేక్ తినేసి ఏమీ ఎరగనట్లు తిక్కులు చూస్తున్నావు అంటూ మాటల దాడికి దిగింది వర్ష. అబ్బా ఆగవే, ఈ దేవాన్ చెట్టుపోయాడు అని కసురుకుంటూనే అడిగింది లాస్య. అప్పుడే ఫోన్ మాట్లాడుతూ లోపలికి వచ్చాడు దేవాంశ్. లాస్య వైపు విచిత్రంగా చూస్తున్న అందరినీ చూసి, ఏమైంది, ఎందుకలా ఉన్నారు అని అడిగాడు లాస్య వర్షలను మార్చి మార్చి చూస్తూ. దాన్ని చూడు, ఎవరికి పెట్టకుండా కేక్ అదే తినేసింది అంటూ లాస్య వైపు చూపిస్తూ అన్నది వర్ష. ఏహే నువ్వు ఆపు అని వర్షని కసిరి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా అని దేవాంశ్ను అడిగింది లాస్య. అది అడిగినట్లు లేదు, నిలదీసినట్లుగానే ఉంది. ఎక్కడికి పోతాను, ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాను అని సింపుల్గా చెప్పేశాడు దేవాంశ్. లాస్య అతని వైపు అనుమానంగా చూస్తూ, ఎంతసేపు అయింది వెళ్ళి, అయినా ఈ టైంలో ఫోన్ ఎవరు అని అడిగింది. చుట్టూ అంతమంది ఉన్నా ఎందుకో అవేమీ పట్టించుకోకుండా అలా ప్రశ్నలు అడుగుతూనే ఉంది లాస్య. ఓసే మెంటల్, ఇవాళ నీ బర్త్డే అని నేను మర్చిపోతానేమో అని నీకు ఫోన్ చేసి విషెస్ చెప్పమని గుర్తు చేయడానికి మీ మేనత్త, అదే నా కన్న తల్లి ఫోన్ చేసిందే, కావాలంటే చెక్ చేసుకో అంటూ తన ఫోన్ లాస్య చేతికిచ్చి నమస్కారం పెట్టాడు దేవాంశ్. మరైతే పక్కకు వెళ్ళి మాట్లాడడం ఎందుకో అని తన లాజిక్ చూసి తనను తానే మెచ్చుకుంటూ అడిగింది లాస్య. దేవాంశ్ ముందు కొద్దిగా తడబడి, అమ్మా తల్లి, నేను ఇక్కడే ఉండి మాట్లాడితే ఒకవేళ ఎవరైనా పెద్దగా అరుస్తూ విషెస్ చెబితే మన పని అవుట్ అయిపోతుంది, అందుకే బయటకు వెళ్ళా అని లాస్య కన్నా 2 ఆకులు ఎక్కువే తిన్నట్టు సమాధానమిచ్చాడు. నువ్వు చెప్తుంది నిజమేనా, నమ్మొచ్చా అని అనుమానంగా చూసింది లాస్య తన అమాయకమైన ముఖంతో. నమ్మవా ఏంటి అన్నట్టు గుర్రుగా చూశాడు దేవాంశ్. ఎహె, మీ గోల ఆపి మిగిలిన కేక్ అయినా కట్ చేసి మాకు పెడతారా లేక మమ్మల్ని పొమ్మంటారా, అప్పుడైతే మీరు తీరిగ్గా గొడవ పడచ్చు అంది వర్ష కేక్ వైపు ఆశగా చూస్తూ. లాస్య అందరి వైపు ఒకసారి చూసి ఇంకొకసారి కేక్ కట్ చేసి దేవాంశ్ నోట్లో పెట్టింది. వర్షకు తప్ప అక్కడున్న ఎవ్వరికీ దేవాంశ్ లాస్యకు బావ అవుతాడన్న విషయం తెలియదు. అందుకే ఆమె అలా చేయగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు. కొందరైతే వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నారు. కేక్ కట్ చేసి లాస్య ప్లేట్లో పెడుతుంటే దేవాంశ్, వర్ష కేక్ తీసుకెళ్లి అందరికీ పంచారు. కేక్ తినేసి కాసేపు అల్లరి చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళాక దేవాంశ్ వెళ్తుంటే లాస్య అతని చేయి పట్టుకుని ఆపి ఒకసారి చుట్టూ చూసి, నువ్వు బయటకి ఎప్పుడు వెళ్ళావో చెప్పరా అని ఒక రకంగా దిగులుగా ముఖం పెట్టి అడిగింది. ఓయ్ తింగర్ బుచ్చి, అసలు మ్యాటర్ ఏంటో చెప్పు, ఎందుకు ఇందాకటి నుండి అదోలా ప్రవర్తిస్తున్నావు అని అడిగాడు ఆమె వైపు తిరిగి చేతులు కట్టుకుని నిలబడి తదేకంగా చూస్తూ. అది ఏంటంటే అని చెప్పలేక తడబడుతోంది లాస్య. అది అంటే ఏది, సరిగ్గా చెప్పు అన్నాడు దేవాంశ్ ఆసక్తిగా ఆమె వైపు చూస్తూ. అలా కంగారు పెట్టకు, అసలే టెన్షన్ పడుతుంటే అన్నది లాస్య. ఓయ్ లాస్య, టెన్షన్ ఏంటి, ఏమైంది అసలు అంటూ లాస్య తల మీద చేయి పెట్టి ప్రేమగా నిమురుతూ అడిగాడు దేవాంశ్. అది కాదురా, యాక్చువల్లీ కరెంటు పోగానే ఎవరో నా చేతిలో ఉన్న కేక్ వాళ్ళ నోట్లో పెట్టుకొని అదే చేత్తో చిన్న ముక్క నా నోట్లో కూడా పెట్టి ఇక్కడ ముద్దు పెట్టారు అని తల ఉంచుకొని బొగ్గ మీద నిమురుకుంటూ బొంగమూతి పెట్టుకొని చెప్పింది లాస్య. అవునా, ఎవరై ఉంటారు, నీకు ఎవరి మీదైనా డౌట్ ఉందా అని ఒక్క క్షణం ఆగి, సరేలే నువ్వేం కంగారు పడకు, నేను కనుక్కుంటా అని ధైర్యం చెప్పి లాస్యను ఆమె గదికి పంపించేసి చిలిపిగా నవ్వుకుంటూ తను కూడా తన గదికి వెళ్ళిపోయాడు. జరిగిందంతా ఎవరో చూస్తూ వీడియో కూడా తీశారన్న విషయం వాళ్ళు గమనించనే లేదు. గమనించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో. లాస్య, దేవాంశ్ కూడా వెళ్ళిపోయారని పూర్తిగా నిర్ధారించుకొని ఆ వ్యక్తి ఓరగా తెరిచి ఉన్న తన గది తలుపు పూర్తిగా వేసుకొని లోపలికి వెళ్ళి తీరిగ్గా కూర్చొని అప్పటి వరకు తాము రికార్డ్ చేసిందంతా శాన్వికి పంపించారు. అంత అర్ధరాత్రి కూడా వీళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ కోసమే ఎదురు చూస్తున్నట్టు వెంటనే అది ఓపెన్ చేసి చూసింది శాన్వి. దేవాంశ్, లాస్య అంత దగ్గరగా ఉండడం, ఒకరి పట్ల ఒకరు చూపిస్తున్న చనువు,
దేవాంశ్ ప్రేమగా లాస్య తల నిమరడం చూసి కోపంతో ఆమె ముక్కు పుటాలు ఎరుపెక్కి అదురుతున్నాయి. ఎవరైనా ఆ క్షణంలో శాన్వి ఎదురుగా ఉంటే ఆమె కోపాగ్నిలో మాడిపోయేవారేమో. లాస్యను పంపించిన తర్వాత దేవాంశ్ నవ్వుకున్న తీరు అతనే లాస్యను ముద్దు పెట్టాడు అనిపించేలా కనిపించింది. శాన్వి అదే విషయం అడిగింది. వీడియో పంపించిన వ్యక్తి నుండి దానికి బదులుగా పరిస్థితి చూస్తుంటే అతనే అయి ఉండొచ్చు అనిపిస్తుంది మేడం అనే సమాధానం వచ్చింది. అంతే, అది చూడగానే కట్టలు తెంచుకున్న ఆవేశంలో మళ్ళీ ఫోన్ విసిరికొట్టింది. డబ్బులు బాగా ఎక్కువైపోయాయేమో, మేడం గారి ఫోన్లన్నీ బ్రతకనివ్వడం లేదు. విషయం తెలుసుకున్న శాన్వి మనసులో ఇంతవరకు వాళ్ళిద్దరిలో ఎవరు అసలైన వాడు అని సందేహంలో ఆగాను. ఇక నేను ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. దానితో దగ్గరగా ఉన్నాడు అంటే అతనే నాకు కావలసిన వ్యక్తి. ఇక నేను ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. రేపే వెళ్తాను. వాళ్ళను ఎప్పటికీ దగ్గర కానివ్వను. నాకు సొంతం కావలసిన వాడిని దానికి దక్కనివ్వను. చరిత్ర మళ్ళీ పునరావృతం అయినా ఈసారి మాత్రం అతను నావాడే అనుకొని నిద్రకు దూరమై రకరకాల ఆలోచనలకు ఊపిరి పోస్తూ గడిపేసింది శాన్వి. అర్ధరాత్రి నిద్రలో నుండి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది లాస్య తల్లి పద్మ. అంత చల్లని వాతావరణంలో కూడా ఆమెకు ఒంటె నిండా చెమటలు పడ్డాయి. ఊపిరాడకుండా బిగించినట్లు అనిపించింది. ఒకే ఒక్క నిమిషం ఆమె ఎక్కడ ఉందనేది అర్థం కాక చుట్టూ చూసింది. ఆమె ఆయాస పడుతూ లేవడం గమనించిన కరుణాకర్ లేచి కూర్చొని పద్మ ఏమైంది అన్నాడు కంగారుగా. ఆమె కాసేపు బిత్తరపోయి అటూ ఇటూ చూసి అతని గుండెల మీద వాలి ఏడుస్తూ, ఏమోనండి, నాకెందుకో చాలా భయంగా ఉంది. మన లాస్యకు ఏదో అవుతున్నట్టు అనిపిస్తుంది. దాని చిన్నప్పుడు మనకు తెలిసిన జాతకం నిజమవుతుందేమో, అది మనకు దూరం అవుతుందేమో అండి అని ఇంకా అలాగే కంగారు పడుతూ ఏడుస్తూ తన బాధ చెప్పుకుంటుంది. పద్మ, కంగారు పడుకు, ముందు ఈ నీళ్లు తాగు అని మంచం పక్కన స్టూల్ మీద ఉన్న మంచినీళ్ల గ్లాసు ఆమె చేతికి ఇచ్చాడు. ఆమె ఒక్క గుక్క తాగి గ్లాస్ పక్కన పెట్టేసి, మనం ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని చూసొద్దామండి. అసలు ఈ ఉద్యోగాలు వద్దు, పాడు వద్దు. నా బంగారు తల్లి నా కళ్ళ ముందుంటే చాలు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఏదో పీడకల వచ్చిందని దాని సంతోషానికి అడ్డం పడదామా? సరే, నువ్వు ఇంతగా భయపడుతున్నావు కాబట్టి మనం రేపు పెద్ద పూజారి గారి దగ్గరికి వెళ్ళొద్దాం. రేపు మన చిట్టి తల్లి పుట్టినరోజు కూడా కదా, ఒకేసారి పూజ కూడా చేయించుకోవచ్చు, సరేనా అంటూ తన గుండెల మీద ఉన్న తన భార్య వీపు మీద ప్రేమగా చెయ్యి వేసి పొదిమి పట్టుకొని అన్నాడు కరుణాకర్. సరే, పొద్దున్నే వెళ్దామండి అన్నది పద్మ కళ్ళు తుడుచుకుంటూ. సరే, ఉదయాన్నే అమ్మాయితో ఇలా భయపడుతూ మాట్లాడి తనను కూడా బెదరకొట్టుకు అన్నాడు కరుణాకర్. భార్యకు ధైర్యం చెప్పాడు, కానీ అతని మనసు కూడా కల్లోలంగానే ఉంది. ఆమె బయటపడింది. అతను బయటకు చెప్పి మిగిలిన వాళ్లను కంగారు పెట్టడం ఇష్టం లేక మనసులోనే దాచుకున్నాడు. అంతే తేడా. మరోవైపు అర్ధరాత్రి దేవాంశ్ తల్లి అంజలి తన గదిలో అటూ ఇటూ తిరుగుతోంది. ఆమె మనసు ఏదో కీడు జరుగుతోందని చెబుతోంది. అందుకే ఆమెకు నిద్ర పట్టలేదు. నిద్రలో చెయ్యి పక్కకు వేసి అంజలి తన చేతికి తగలకపోవడంతో ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు వరప్రసాద్. కిటికీలో నుండి బయటకు చూస్తూ నిలబడి ఉన్న భార్యను చూసి, ఏంటి, నిద్ర రాలేదా అని అడిగాడు. ఎందుకో కాస్త బెంగగా ఉందండి. దేవాంశ్ ఎలా ఉన్నాడో, ఏదో జరగబోతుందని అనిపిస్తుంది. పురిట్లోనే ఒక బిడ్డకు దూరమయ్యాం. ఇప్పుడు వీడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేనండి అంటూ కంటతడి పెట్టుకుంది అంజలి. వెంటనే వరప్రసాద్ మంచం దిగి అంజలి దగ్గరకు వెళ్ళి ఆమె భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని, అంజలి, నువ్వేనా ఇలా బేలగా మాట్లాడుతుంది? ఎప్పుడూ మా అందరికీ ధైర్యం చెప్పే నువ్వు ఇలా అయితే ఇక మేమంతా ఏమవ్వాలి? నువ్వేమీ కంగారు పడుకు. పొద్దున్నే బాబుకు ఫోన్ చేస్తాను. ఒకసారి పెద్ద పూజారి గారి దగ్గరికి వెళ్ళమని చెబుదాం. అవసరమైతే అబ్బాయి దగ్గరకు కూడా వెళ్ళొద్దాం అని ధైర్యం చెప్పాడు వరప్రసాద్. ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆ రాత్రి ఎవరికి వారుగా అందరూ నిద్రకు దూరమయ్యి వాళ్ళ ఆలోచనల్లో మునిగిపోయారు. ఏదో తెలియని అలజడితో క్షణక్షణం భారంగా ఆ రాత్రిని గడిపేశారు. శాన్వి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు దేవాంశ్ ఆఫీస్కి వెళ్ళాలా, తన ఆలోచనలను ఆచరణలో పెట్టడం ఎలాగా అని ఎదురు చూస్తూ ఉంది. లాస్యకు ముద్దు పెట్టింది ఎవరో వాళ్ళకు తెలియకపోయినా మనకు తెలుసు కదా. సరే, ఇంతకు పెద్ద పూజారి ఏమి చెప్పబోతున్నాడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మా ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.